ఇవంతా అట్లనే ఉన్నది. ఇది కూడా కొండలే ఉన్నట్టు పగలగొట్టి కట్టుకున్నట్టు. మీరు అమెరికాలో ఎక్కడో వేరే దేశంలో వేరే కంట్రీలో ఉండాలనుకోకర్రి. దిస్ ఈజ్ హైదరాబాద్. సరే కదా, ఈ టవర్స్ మొత్తం మణికొండ ఏమంటారు, ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్? అట్లా గడిపేట చెరువు కూడా చూస్తాం ఇప్పుడు ఫ్రెండ్స్. దీన్ని చూస్తే ఇది మీకు సూటిగా చిన్న కనిపిస్తుంది కానీ చాలా పెద్దగా ఉంటుంది బిల్డింగ్. అది ఏం లేకుండా 40-50 అంతస్తు ఉంటుంది అది. గచ్చిబౌలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాక. ఇప్పుడు నేను చూపించబోయే దృశ్యాలు మీకు ఎట్లుంటాయంటే, హైదరాబాద్ ఇంతగానం డెవలప్ ఉందా, హైదరాబాద్ ఇట్లా ఉంటుందా అని మీకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకప్పుడు గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్న ఏరియానే సూపర్ అనిపిస్తుండే. ఎందుకంటే అద్దాల మేడలు అవి ఇవి మస్తు అనిపిస్తుండే. అట్లాంటిది ఇప్పుడు నేను చూపించబోయే ఏరియాలు ఎట్లుంటాయంటే నెక్స్ట్ లెవెల్. ఇక ఒక దుబాయ్లో ఉన్నట్టు లేకపోతే అమెరికాలో ఉన్నట్టు ఆ ఫీలింగ్ వస్తుంది. ఒక్కొక్క బిల్డింగ్ ఎట్లుంటుంది అంటే ఘోరంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూడండి, చూస్తే ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది ఇది హైదరాబాదేనా అని మీకు అనిపిస్తుంది. ఆశ్చర్యపోతారు. ఓకేనా? తప్పకుండా లైక్ చేసి వీడియో ఎండింగ్ వరకు చూడండి. హైదరాబాద్ ఎట్లా ఉంటుందో పూర్తిగా చూపించిన. ఈ ఏరియాలు ఏమంటారు, నార్సింగ్, కోకాపేట్, గండిపేట చెరువు, ఇట్లా ఒక 5-6 ఏరియాలు మొత్తం తిరిగి చేసిన వీడియో ఫ్రెండ్స్. ఇది ఒక 5-6 ఏరియాలు తిరగాలంటే చాలా కష్టం ఉంటుంది. మొత్తం తిరిగి కవర్ చేసిన వీడియో. తప్పకుండా లైక్ చేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి. ఓకే, ఎంజాయ్. ఇక కొండలు మింగి ఇట్లాంటి బిల్డింగ్లు కడతారు. రోడ్లు చూస్తే ఇట్లా ఉంటాయి, మనుషులు చూస్తే కొండలు మింగుతారు. ఇక ఇట్లాంటి బిల్డింగ్లు చెప్తారు. ఈ బిల్డింగ్ చూస్తే మీకు అనిపిస్తాను ఫ్రెండ్స్. చెప్పరే మేము ముంగట పోతే ఇంకా మస్తు చిత్రకథలు చూపించాలి మీకు. ఇంకా పుష్పాల కూడా, మణికొండ ఏమో ఉన్నాయి ఇంకా. ఇక అస్సలు అయింది స్టార్ట్ ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్. చూడరి అస్సలు స్టార్ట్ ఇట్లకెళ్ళి చూసి అట్లా రౌండ్ వేసేస్తా, మీకు అర్థమవుతుంది. ఇదంతా పప్పు కూడా మణికొండ ఇదంతా అదే ఆ ఏరియా చూడరి. ఇది హైదరాబాదేనా లేకపోతే ఇంకేమన్నా ఉన్నారా అనుకోవాలి మళ్ళా మీరు. వాళ్ళు కిరాక్ కాక అంటే కిరాక్ లెక్కలు లేస్తాడు ఇట్లా. ఏమంటే అంటే నాకు కిరాక్ ఉంటుంది కాదు. ఇక ఇది చాలు ఫ్రెండ్స్. మనం చూపిస్తాం ఇంకా. ఇగో పో వెనకకెళ్ళి పో. ఇవంతా చూడు కొండలు పిండేసి బిల్డింగులు కట్టారు. చూడండి ఫ్రెండ్, కొండలు పిండేశారు. ఇవన్నీ మాయమైపోయేది. ముంగడ మాయమైపోయేటి. ఆ లోపల చూడరు ఫ్రెండ్స్. ఆ లోపల మీకు బేస్మెంట్ చూపిస్తా గుర్రి. ఆ బేస్మెంట్ దిగు, ఆ బేస్మెంట్ చూపిస్తాను. ఈ బేస్మెంట్లు చూడారు ఫ్రెండ్స్ ఎట్లున్నాయో. బేస్మెంట్లు ఇవంతా అట్లనే ఉన్నది. ఇది కూడా కొండలే ఉన్నట్టు పగలగొట్టి కట్టుకున్నట్టు. మీకు తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఒక్క తెలుగోడు కూడా ఉన్నాడు ఇక్కడ.
అంతా బీహార్ వాళ్ళు వేరే 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 స్టేట్ వాళ్ళే ఇక్కడ పనిచేస్తారు. ఒక్క తెలుగుడు కనబడి ఇక్కడ పనిచేసేవాడు. కాల్సిందంటే ఇక్కడ వచ్చి ఎంక్వైరీ చేసుకోరు. చలో మరి ఎట్లుంటుంది అనుకున్నావు? देखो पिक्चर देखो, अभी पिक्चर बाकी है दोस्तों. ఇదంతా మన హైదరాబాద్. దిస్ ఇస్ హైదరాబాద్ సిటీ. మీరు అమెరికాలో ఎక్కడో వేరే దేశంలో వేరే కంట్రీలో ఉండాలనుకోకర్రి. దిస్ ఇస్ హైదరాబాద్. హైదరాబాద్ గచ్చిబౌలి ఏమంటారు, గచ్చిబౌలి గిచ్చిబౌలి ఏ బౌలి ఇడికి రాదు. అట్లా ఉంటుంది మళ్ళీ హైదరాబాద్ అంటే ఈ ఏరియా మొత్తం ఇవే ఉంటాయి. ఇక మీరు ఇవి బిల్డింగ్లు చూస్తారు కదా, ఈ టవర్స్ మొత్తం మణికొండ ఏమంటారు, ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్? హైదరాబాద్లో మీరు చూడండి, ఇది మీకు ఇంకో అంటే చూడండి, మీరు హైదరాబాద్లో ఉన్నారు, వేరే కంట్రీలు ఎక్కడ లేరు. ఎవరెవరు ఎక్కడెక్కడ చూపిస్తే నేను మన హైదరాబాద్ని చూపిస్తున్నా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరు. ఇట్లా ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది చెప్పా? ఇవంతా మనం ఇదంతా నేను దేనికి వాడతా చెప్పు? చూస్తే ఏడుస్తారు మళ్ళీ చెప్తే ఎందుకు మళ్ళా. మణికొండ ఫ్రెండ్స్, మణికొండ గండిపేటకి వెళ్తున్నాం ఇప్పుడు మనం. అట్లనే గండిపేట చెరువు కూడా చూస్తాం. దగ్గర నుంచి వస్తే ఇట్లా చూడాలి, దూరం నుంచి వస్తే మరి దూరం నుంచి మంచిగా కనబడతాయి, కానీ ఇక దగ్గర నుంచి అయితే అట్లా చూడాలి. ఇక చూడాలి ఫ్రెండ్స్, వీటిలో పనిచేసే వాళ్ళు మనోడు తెలుగుడు ఒక్కడు ఉన్నాడు, తెలుగు ముఖమే కనబడదు ఇక్కడ. అంటే మనోళ్ళకు తెలుగు వాళ్ళకు పని మస్తున్నది ఫ్రెండ్స్ ఇక్కడ. అంటే చాలా పనులు ఉంటాయి, కాకపోతే మనోళ్ళు అందరు ఇప్పుడు చాలా ఏమంటారు, ఇది చూడరు, ఇది మీకు ఏమనిపిస్తుందో కావాలి ఇప్పుడు ఫ్రెండ్స్ దీన్ని చూస్తే. ఇది మీకు చూడగా చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్దగా ఉంటుంది బిల్డింగ్. అది ఏం లేకుండా 40-50 అంతస్తు ఉంటుంది. అది లెక్క పెట్టి చూపించాలంటే చూపించాం. ఏమంటారు వీడియో ఏమంటారు ప్రెస్ చేసుకొని మీరే లెక్క పెట్టుకోరు. ఇక ఆ ముంగట ఒక బిల్డింగ్ ఉన్నది చూడరు. నీకు ఎట్లా అనిపిస్తుందా ఇవన్నీ చూస్తే? అసలు హైదరాబాద్లో నువ్వు గిట్లా ఉన్నా నీకు తెలుసా? ఇవంతా ల్యాండ్ ఫ్రెండ్స్, ఇది ఖాళీ ల్యాండ్. ఇదంతా ఎవడో వెంచర్ చేసిండు ఉన్నది ఇంకా. అనిపిస్తుంది దిస్ ఇస్ హైదరాబాద్. నేను ఎవరికి అడ్డం రాక ఊక ఆరని కొట్టకూరి. నేను ఎట్లా వాళ్ళ నాకు తెలుసు, ఆరని కొడితే కాదు. దిస్ ఇస్ హైదరాబాద్ మెయిన్ సిటీ. ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఏదో సిటీ చూపించేది, ఇప్పుడు ఫ్యూచర్లో హైదరాబాద్ అంటే ఇక్కడికే వస్తారు. మణికొండ అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ నార్సింగ్ ఇది మనం ఇప్పుడు ప్రజెంట్ నార్సింగ్లో ఉన్నాం ఫ్రెండ్స్. అండ్ ఏమంటారు గండిపేట చెరువు, ఇవన్నీ కలిస్తేనే ఇది. రోడ్లు చూడండి మీరు. చాలామంది ఏంటంటే ఎయిర్పోర్ట్ రోడ్కే సూపర్ నగర రోడ్ అనిపిస్తుంది, ఇక్కడ వస్తే ఉంటుంది రోడ్డు, అసలేం రోడ్డు. అట్లా టైం పాస్కి వచ్చినా చిల్లి వేయాలా మొత్తం. అంటే గండిపేట పోదాం ఇక.
ఎలాతో పట్టుకోవద్దు ఫోను. బాగుంది ఫ్రెండ్స్. ఎన్నిసార్లు చెప్తే బాగుంది 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 అది ఒక్కటే తప్పితే ఏం చెప్పావు ఇక. ఎట్లా అనిపిస్తుందా నీకు? ఇక్కడ నుంచి మస్తు పడతాం కానీ హైదరాబాద్ సిటీ చూడండి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ముంబై కాదు, ఢిల్లీ. హైదరాబాదే మెయిన్ సిటీ అవుతుంది ఫ్రెండ్స్ ఫ్యూచర్లో కానీ. తెలుసలే పబ్లిక్కి, నా సంతోడు చెప్పేటోడు లేడు, అందుకే చూపిస్తున్నా. దిస్ ఈజ్ హైదరాబాద్ బేబే. ఎట్లుంది? ఇంత మంచిగా ఎవరు చూపించాడు ఇక నా లెక్క. హైదరాబాద్ ఒక అభివృద్ధిని కదానే, బాగా అభివృద్ధి చెందింది హైదరాబాద్. పోదామా ఇంటికి? ఇక గచ్చిబౌలికి వచ్చినాం ఫ్రెండ్స్. గచ్చిబౌలికి వచ్చినాం. ఏ చమ్మక్ వస్తున్నాయి కదా బిల్డింగ్లు. మేము అనుకోకుండా గచ్చిబౌలి సైడ్ వచ్చినాం. ఇక ఇది కూడా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాము. చూడండి మై హోమ్ ప్రాపర్టీస్ గచ్చిబౌలి. ఇక్కడ నైట్ టైంలో ఒక ఏమంటారు షూటింగ్ జరిగింది. ఎవరిది? మన సుహాస్. ఇగో ఇక్కడనే ఈ ఏరియాలో అప్పుడప్పుడు షూటింగ్ జరుగుతాయి ఇక్కడ. కొన్ని మనం చూసినప్పుడు చెప్పాలి, అయితే చెప్తే తెలుసుకుంటారు. అరే అన్న మస్తు చెప్తాండి ఏదైనా కానీ అర్థమైందా? అలాగే అన్న మంచిగా చెప్తాడు, మంచిగా చెప్తాడు షూటింగ్లు బిల్డింగ్ల గురించి అని అనుకుంటారు. చెప్పాలా, మనకు తెలిసిన విషయం చెప్పాలా. ఇదంతా గచ్చిబౌలి బాగుందా, అటు ఎంతమంది మీరు చూసింది అది బాగుందా అని అడుగుతాం మనం. ఇక ఇక్కడ పలుకుందాం. ఇక నేను మయమన్నా బరాబరా మాట్లాడినా కదనే. నేను బరాబరే మాట్లాడతా కదా ఎప్పుడైనా. నువ్వు చెప్పు మై హోమ్స్ అంతే కదనే. ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా చూపించిన ఫ్రెండ్స్. ఇది ఒకసారి చూపించినావా? అవు అట్లా ఇట్లా అద్దంతే. మళ్ళీ ఇది చూపించకపోతే మళ్ళీ మీరు ఫీల్ అయిపోతారు. అయ్యో చూపించినప్పుడు అన్ని నల్లకు కజరు సాఫ్ట్వేర్ జాబ్ చేసేస్తాండే మరి ఆఫీస్లోకి వెళ్ళి పెట్టుకొస్తాండి. ఎట్లుంది ఫ్రెండ్స్ ఇది? మంచిగా చాలా హైదరాబాదు ఒక్క ఇంకో రూపం చూపిద్దామని ఇలా వీడియో చేసాం ఫ్రెండ్స్.
అంతా ఎవడెవడో ఆ ఫారెన్ కంట్రీలాగా పోయి బిల్డింగ్లను చూపించి ఆడ చూపించి ఈడ చూపిస్తే కాదు. ఇక్కడ దిగో మేరా హైదరాబాద్ జాన్ మే హైదరాబాద్ లడ్కా మే హైదరాబాద్ లడ్కా ఏమంటే కరెక్టే కదా. మరి కుమార్ ఆంటీ కూడా మరి చూస్తాడే పొరి ఉంటుంది కుమార్ ఆంటీ ఈ ఏరియాలో ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తా అంటే మళ్ళీ కామెంట్లో చెప్పుండి, మళ్ళీ ఒక కుమార్ ఆంటీతో ఒక మీటింగ్ అరేంజ్ చేద్దాం. అర్థమైందా ఫ్రెండ్స్? ఇంకా అట్లా దిగిపోదాం కదా ఏమంటే చక్కగా పోయి అట్లా రైట్ పోతే ఇప్పుడు మీకు ఒకటి మంచి చూపిస్తాను. ఇదంతా హైదరాబాద్ ఫ్రెండ్స్. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఏమంటారు అన్నీ ఇక్కడనే ఉంటాయి. ఇక అన్నీ మీరేమన్నా ఏమన్నా ఏమంటారు ఆల్ సాఫ్ట్వేర్ ఇవన్నీ బిల్డింగ్లు అన్నీ మనోళ్ళవి. ఈ కంపెనీలన్నీ ఫారెన్ కంట్రీలో తెలుసా? తెలుసుకోరు. మేరీ షాన్ మేరీ హైదరాబాద్కి జాన్ అంటే అన్నట్టే. నేను హైదరాబాద్ అందరూ ఈ వీడియో ఇక్కడ అందరికి ప్రియమైంది కదా. కుమార్ అంటే అడ్డా పోతుంది. ఏం చుల్క పోదాం బాయ్. తింటా ఇంటికే కదా పోయేది. మరి ఈ టైంకి ఉండయా అనాలి. అబ్బా మంచిగా ఎంజాయ్ చేసినామని అప్పుడప్పుడు మాకు మెంటల్ ఎక్కిపోతే ఇట్లా చేస్తాం ఫ్రెండ్స్. హైదరాబాద్లో ఈమెకు తెలియని జాగా అంటూ ఉండకుండా చేస్తాను తెలుసా ఫ్రెండ్స్. అంతా వీళ్ళకంటే నాకే హైదరాబాద్కి ఎక్కువ తెలుసు. ఏమంటావు? నాకాదా హైదరాబాద్లో ఇటువంటిది ఒకటి ఉంటుంది నీకు తెలుసా? చెప్పే నిజం. పట్టు అబ్బా ఏమైనా ఇప్పుడు ఫ్రెండ్స్ మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు దీనికంటే మణికొండ అండ్ అటు అటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవి హైలైట్ ఉంటాయి. ఇది కూడా బాగానే ఉంటుంది కానీ దీంతో కంపేర్ చేస్తే అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. ఏమంటే ఎంత ఫ్రెండ్స్ ఇది మై హోమ్స్ ముందే అనిపించే బిల్డింగు. మనం ఈ వీడియో కట్ చేయాలా కానీ ఇవన్నీ సాఫ్ట్వేర్ మధ్య ఇక మై హోమ్ బిల్డింగ్స్ ఇవి ఏమంటారు. ఒక్కొక్కటి 2-3 కోట్లు ఉంటుంది లోపల ప్లాట్. కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోరు. గాలిలో మేళాలలో ఉండరు. మీకు చెట్లు ఉంటాయి ఏముండవు. మీకు చెట్లు ఉంటాయి ఏమున్నాయి. పైకి పోయి గాలిలో ఉండదు. కొండలు వలగొట్టి ఇక్కడ గుట్టలు వలగొట్టి బిల్డింగ్లు కడతారు ఇక్కడ హైదరాబాద్లో. ఏమంటే ఇంత పెద్ద పురకారులు వేస్తారు. ఏమరా పోర్షే జాగ్వర్ వచ్చాను కాలం కొడతాను. అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇక ఇట్లా గుట్టలు కొండలు ఇట్లా పిండి చేసి పళ్ళకు కొట్టి ఇట్లా బిల్డింగ్లు కడతారు తెలుసా. ఇట్లా ఇంకా అనిపించే బిల్డింగ్లు అంటే అట్లాంటివి గుట్టలు సాఫ్ చేసి బిల్డింగ్లు కట్టుకుంటారు ఇట్లా. ఈ మణికొండ మొత్తం అట్లనే తయారైంది. ఏమంటారు మణికొండ, కోకాపేట్ అండ్ ఇంకోటి నార్సింగ్ అండ్ ఇంకోటి ఏది ఉంటాయి కానీ గండిపేట. ఇవన్నీ
ఇవన్నీ గుట్టల వల్ల కొట్టి ఇట్లాంటి గుట్టల వల్ల కొట్టి కట్టుకున్న మేడలు. దీంతో ఏంటంటే ప్రకృతి లాస్ ఏమంటారు, వర్షాలు పడాయి. చూడడానికి 40 అంతస్తుల బిల్డింగ్లు, 50 అంతస్తుల బిల్డింగ్లు, 60 అంతస్తుల బిల్డింగ్లు వస్తుంటాయి, కానీ ఫ్యూచర్ జనరేషన్ కష్టం. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఇప్పటికి కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఎందుకంటే హైదరాబాద్ను చాలామంది చూడాలి. ఓకేనా? తప్పకుండా కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతోని మళ్ళీ వస్తా. మీ కిరాకాక. టాటా, బై బై, సీ యూ, ఎంజాయ్ హైదరాబాద్.